స్పీకర్ రఘురామకృష్ణపై పవన్ కళ్యాణ్ అభిమానులు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కార్యకర్తలు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. కారణం ఏంటంటే భీమవరం డీఎస్పీ జయసూర్యపై పేకాట, జూజం వంటి అసాంఘిక కార్యకలాపాలు మద్దతు ఇస్తున్నారంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివేదిక కోరారు. అదేవిధంగా డీజీపీ, హోంమంత్రిని ఈ విషయంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీనికి వ్యతిరేకంగా డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు డీఎస్పీ మంచి అధికారి అని సమర్థించుకుని వచ్చాడు. పవన్ కళ్యాణ్ తప్పు సమాచారం ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలపై కూటమిలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయనే అనుమానాలు దారితీశాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించారు. భీమవరం డీఎస్పీ జయసూర్యను మంచి అధికారి అని సమర్థించడం పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా విమర్శలు చేస్తున్నట్లు భావించి సోషల్ మీడియాలో రఘురామపై విమర్శలు వర్షం కురిపించారు. దీనిపై రఘురామకృష్ణ సమర్థించుకున్నాడు. తాను కూడా పవన్ కళ్యాణ్ అభిమానినే అని సమర్థించుకున్నాడు. అయితే కొందరు అభిమానులు తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, పవన్ కళ్యాణ్ ఒక బాధ్యత గల డిప్యూటీ సీఎంగా, ప్రజాప్రతినిధిగా ఆలోచించి డీఎస్పీపై ఫిర్యాదు చేశారన్నారు. ఈ విషయంపై తాను కూడా ఆయన అభిప్రాయాన్ని ఏకీభవిస్తున్నానని, స్పీకర్గా కాకుండా ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నానని, భీమవరం డీఎస్పీని తాను సపోర్ట్ చేయడం లేదని, తన దగ్గర ఉన్న సమాచారం మేరకు ఆయన గురించి మాట్లాడానని అన్నారు. భీమవరం డీఎస్పీపై తనకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని, తన అభిప్రాయాన్ని మాత్రమే చెప్పానని ఈ విషయంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిమానులు తనను అబద్ధం చేసుకున్నారని, విచారణలో నిజాలు తేల్చాయని, తనకు వచ్చిన సమాచారం తప్పు కావచ్చునని, పవన్ కళ్యాణ్ వచ్చిన ఫిర్యాదును సరైనవి కావచ్చని ఆయన సమర్థించుకుని వచ్చాడు.